ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అనుదిన వాక్యోపదేశం వీక్షకులకి ప్రేమపూర్వక వందనాలు. ఈరోజు ఆదికాండం 39వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. ఈ 39వ అధ్యాయం యోసేపును గూర్చి ప్రత్యేకించి వ్రాయబడినటువంటిది. యోసేపు ఐగుప్తుకి తీసుకుని రాబడ్డాడు. ఇస్మాయిలు యోసేపుని రాజుద్యోగి అయినటువంటి సైన్యాధిపతి అయిన పోతీఫర్కి అమ్మివేశారు. పోతీఫరు యోసేపుని తన ఇంట్లో పనివానిగా పెట్టుకున్నాడు. అయితే దేవుడు యోసేపుకి తోడై ఉన్నాడు కనుక అతడు వర్ధిల్లుచూ ఉన్నాడని చెప్పి వాక్యంలో రాయబడింది. ఈ సంగతి దేవుడు యోసేపుకి తోడై ఉన్నాడు, యోసేపు చేసిందంతా సఫలం చేస్తున్నాడు అని ఎరిగినటువంటి తన యజమానుడు యోసేపు మీద కటాక్షం చూపించాడు. కనుక యోసేపు తన యజమాని దగ్గర పరిచర్య చేస్తూ ఉండేవాడు. అంతేకాదు యోసేపుని తన ఇంటి మీద విచారణకర్తగా పోతీఫర్ నియమించాడు. కనుక యోసేపు ఆ ఇంటి మీద విచారణకర్తగా ఎప్పుడైతే మారాడో దేవుడు ఆ ఇంటినంతటినీ కూడా, ఆ పోతీఫర్కు కలిగినటువంటి సమస్తాన్ని కూడా దీవిస్తున్నట్లుగా, ఆశీర్వదిస్తున్నట్లుగా వాక్యాధారంగా కనపడుతుంది. దేవుని ఆశీర్వాదం ఇంటిలోనేమిటి, పొలంలోనేమిటి, తను చేసేటువంటి ప్రతి పనిలో కూడా దేవుని యొక్క ఆశీర్వాదం అక్కడ కనిపిస్తుంది. ఆ అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో యజమానుడు అయినటువంటి పోతీఫరు ఆ ఇంటికి రావడం, భోంచేయడం, వెళ్ళడం తప్ప ఆ ఇంట్లో ఏమున్నది ఏమీ లేదు అని కనీసం విచారణ కూడా చేసేవాడు కాదు. ఎందుకంటే అంత చక్కగా ఆ ఇల్లు అన్ని విషయాల్లో ఆశీర్వాదకరంగా ఉంది. ఇది లేదు అనేటువంటి పరిస్థితి లేదు. యోసేపు 17 ఏళ్ల వయసు. అతడు చక్కనైనటువంటి రూపవంతుడు. కనుక పోతీఫర్ భార్య యోసేపుని చూసి సైనించమని బలవంతం చేస్తుంది. అయితే అతడు ఒప్పుకోలేదు. అంతేకాదు, నా యజమానుడు నన్ను నమ్మి ఈ ఇంటి అంతటి మీద విచారణకర్తగా ఉంచారు, ఈ ఇంటిలో ఏమున్నది ఏమీ లేదనేది కూడా నా యజమానుడికి తెలీదు, ఈ ఇంట్లో నాకంటే పైవాడు ఎవడూ లేడు, నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని కూడా నా యజమాని నాకు అప్పగించకుండా ఉండలేదు. కనుక ఇటువంటి దుష్కార్యం నేను ఏ విధంగా చేస్తాను, నా దేవునికి విరోధంగా ఈ పాపాన్ని నేను ఏ విధంగా చేస్తాను అని పోతీఫర్ భార్య చెప్తున్నటువంటి పాపానికి యోసేపు ఒప్పుకొనలేదని చెప్పి వ్రాయించబడింది. అయినా పోతీఫర్ భార్య ప్రతిరోజు కూడా మాట్లాడుతుంది, కానీ యోసేపు మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. ఇలాగ రోజులు గడుస్తున్నాయి. అయితే ఒకరోజు యోసేపు ఇంటిలో ఏదో పని ఉండి వచ్చాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. పోతీఫర్ భార్య ఒకతి ఉన్నది. పోతీఫర్ భార్య యోసేపు వస్త్రాన్ని పట్టుకుని తనతో సైనించమని అడిగితే వెంటనే ఆ వస్త్రాన్ని ఆమె చేతిలో విడిచిపెట్టి యోసేపు అక్కడి నుంచి పారిపోయాడు. ఆ చేతిలో ఉన్నటువంటి యోసేపు వస్త్రాన్ని పట్టుకున్నటువంటి పోతీఫర్ భార్య ఆ ఇంట్లో పనివారిని పిలిచి, చూసారా, ఆ హెబ్రీయుడిని మన ఇంటికి తీసుకొచ్చాడు యజమానుడు, అతడు మనల్ని ఎగతాళి చేసేటట్లుగా తను ప్రవర్తిస్తున్నాడు, నన్ను తనతో సైనించమని అడిగినప్పుడు నేను బిగ్గరగా కేక వేశాను, దాన్ని బట్టి తన వస్త్రాన్ని నా చేతిలో విడిచిపెట్టేసి పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు అని చెప్పి అక్కడ వారందరితో చెప్తుంది. అంతేకాదు, ఆ వస్త్రాన్ని చేత పట్టుకుంది. తన భర్త సాయంకాలం వచ్చే వరకు కూడా వేచి చూచింది. తర్వాత భర్త రాగానే పనివారితో ఏ రీతిలో అయితే చెప్పిందో అదే రీతిలో యోసేపును గూర్చి తప్పు సమాచారం ఇస్తుంది.
వెంటనే ఆ భర్త ఆగ్రహంతో ఊగిపోయాడు. యోసేపు ఎక్కడున్నాడో వెతికించి తీసుకువచ్చి చెరసాల్లో వేయించాడు. అయితే యోసేపుకి దేవుడు చెరసాల్లో కూడా తోడై ఉన్నారు కనుక చెరసాల అధిపతికి యోసేపు మీద దయ కలిగేటట్లుగా చేశారు. అంతేకాదు చెరసాల అధికారి ఆ చెరసాల్లో ఉన్నటువంటి ఖైదీలందరి మీద అధిపతిగా వాళ్ళ బాధ్యత తీసుకునేటువంటి వ్యక్తిగా యోసేపుని నియమించాడు. వాళ్ళు ఏ పని చేయాలో ఆ పని వాళ్ళతో చేయించేటట్లుగా యోసేపుని ఏర్పాటు చేసినట్లుగా వాక్యాధారంగా కనపడుతుంది. దేవుడు యోసేపుకి తోడై ఉన్నారు కాబట్టి ఆ చెరసాల్లో కూడా చెరసాలాధిపతి ఏ విషయంలో కూడా యోసేపుని విచారణ చేయడం లేదు. ఎందుకంటే యోసేపు చేయాల్సిన ప్రతి పని కూడా దేవుడు సఫలం చేస్తున్నారు కనుక ఈ ఆదికాండం 39వ అధ్యాయంలో మనం చూస్తే యోసేపుకు దేవుడు తోడై ఉన్నారు. యోసేపు ఐగుప్తు బానిసగా తీసుకువెళ్ళబడినప్పుడు దేవుడు తోడై ఉన్నాడు. పోతిఫర్ ఇంట్లో పని మనిషిగా చేరినప్పుడు దేవుడు తోడై ఉన్నారు. పోతిఫర్ ఇంట్లో పై విచారణకర్తగా ఉన్నప్పుడు దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అతడు చెరసాలకు వెళ్ళినప్పుడు దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఆ చెరసాలలో ఖైదీలందరి బాధ్యత తను తీసుకుని పని చేయించాల్సిన పరిస్థితుల్లో కూడా దేవుడు అతనికి తోడై ఉండి అన్ని విషయాల్లో కూడా సఫలం చేస్తున్నట్లుగా వాక్యాధారంగా మనకు కనపడుతుంది. కారణం ఒకే ఒక్కటి, అది ఏమిటంటే దేవుని భయము. యోసేపుకి దేవుని భయం ఉన్నది. యోసేపు ఒంటరిగా ఉంటే ఒక రకంగా, అందరూ ఉంటే ఒక రకంగా ఉండేటువంటి స్వభావం కాదు. ఒక గొప్ప సేవకుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే, పాపం చేయడానికి క్రైస్తవుడికి అవకాశం దొరికితే పాపం చేయకుండా పారిపోయేవాడినాడు జనాల్లో లేడట. అది విశ్వాసైనా కావచ్చు, సేవకుడైనా కావచ్చు, మంచి పాటకారైనా కావచ్చు, మంచి మాటకారైనా కావచ్చు, ప్రార్థనాపరుడైనా కావచ్చు, గొప్ప పరిచర్య చేసేవాడైనా కావచ్చు. కానీ పాపం తనకి ఎదురుపడినప్పుడు అవకాశం దొరికితే పాపం చేయకుండా ఉండేవాడు నేటి దినాల్లో లేడంటండి. కనుకనే యోసేపు జీవితాన్ని మనం ధ్యానించాలి. యోసేపుని దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడు అనేది మనం తెలుసుకోవాలి. దేవుడు ఎందుకు యోసేపుకి ఆ రీతిలో తోడై ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. దానికి కారణం ఏంటంటే దేవుని భయం ప్రాముఖ్యమైనటువంటి కారణంగా ఇక్కడ కనపడుతుంది. దేవుని భయం ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఆశీర్వాదం ఉంటుంది, అక్కడే దీవెన ఉంటుంది, అక్కడే ఆయుష్ ఉంటుంది, అక్కడే ఆరోగ్యం ఉంటుంది, అక్కడే ధనఘనతలు ఉంటాయి, అక్కడే గొప్ప దీవెనలు ఉంటాయి. కాబట్టి యోసేపు కలిగి ఉన్నటువంటి దేవుని భయం మనం కూడా కలిగి ఉండాలి. మన దేవుడు చూచుచున్న దేవుడు అనే సంగతి మనం మర్చిపోకూడదు. మనం ఏ స్థలంలో ఉన్నప్పటికీ కూడా, ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా, ఎవరితో మాట్లాడుతున్నప్పటికీ కూడా మన దేవుడు మనల్ని చూచే దేవుడు అనేటువంటి సంగతి మరిచిపోకూడదు. మన ప్రతి మాట, ప్రతి చూపు, ప్రతి క్రియ, ప్రతి తలంపు దేవుడు తెలుసుకుంటున్నారు అనేటువంటి సత్యాన్ని గ్రహించుకుని యోసేపు వలె పరిశుద్ధంగా మనం బ్రతకడానికి అలవాటు చేసుకోవాలి. ఈ కొద్దిపాటి మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ఈ ఆదికాండం 39వ అధ్యాయం వాక్య ధ్యానాన్ని వినినటువంటి వారు, చూస్తున్నటువంటి వారు, వారి కుటుంబాలు దేవుని నామంలో బహుగా దీవించబడుదురుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, కృప కలిగిన తండ్రి, దయ కలిగిన దేవా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది స్తుతులు, స్తోత్రాలు నాయన. ఆదికాండం 39వ అధ్యాయంలో యోసేపుని మా ముందుకు తీసుకొచ్చి యోసేపుకి దేవుని భయం ఉండడం వల్ల పాపం చేసే సందర్భంలో తనకు అనుకూలంగా ఉన్నా కూడా దేవుడు చూస్తున్నారు, నేను దేవునికి వ్యతిరేకంగా ఈ దుష్కార్యం చేయను అని చెప్పి అక్కడి నుంచి పారిపోయినట్లుగా, పాపం చేయకపోవడం వల్ల అతడు చెరసాలకు వెళ్ళాల్సి వచ్చినా కూడా సంతోషంగా చెరసాలకు వెళ్ళినట్లుగా వాక్యాధారంగా మాకు కనపడుతుంది. తను ఏ పరిస్థితుల్లో ఎక్కడున్నప్పటికీ కూడా దేవుడు అతనికి తోడై ఉండి
తాను చేసే ప్రతి పనిని సఫలం చేస్తున్నట్లుగా కూడా మాకు అర్థమవుతుంది. కనుక మేము కూడా దేవుని భయం కలిగి బ్రతకడానికి కృప అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.